హాయ్ ఫ్రెండ్స్, ఇండో సౌదీ కల్చర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో వరి కోతలు అయితే చూడబోతున్నాము. వరి కోతలను అయితే మనం మిషన్తో అయితే జనరల్గా కోపిస్తూ ఉంటాం కదా. మనకు 2000 ఆ టైంలో అంటే 2000 ఇయర్ ఉంటుంది కదా, ఆ టైంలో అయితే మనకు మిషన్ అయితే లేదు అవైలబుల్గా. అంటే మన దేశంలో అంటే వేరే దేశాల్లో మిషన్ అవైలబుల్గా ఉంది, కానీ అందులో వడ్లు మాత్రం రాలవు. అంటే మిషన్తో ఓన్లీ వరి కడలు మాత్రమే కోసేవారు. ఇప్పుడైతే మనకు 2000 తర్వాత 2000 ఇయర్ తర్వాత మనకు చాలా డెవలప్ అయింది మెషినరీ. ఇప్పుడు హార్వెస్టింగ్ కూడా చేస్తూ ఉంది. అంటే కూలీలు అవసరం లేకుండా, అంటే కూలీలు ఒక ఎకరాకి మనకి ఇప్పుడు 6 నుండి 7 వేలు ఖర్చు అవుతుంది కదా. అలాంటి ఏం అవసరం లేకుండా, రిస్క్ లేకుండా, కూలీల షార్టేజ్ వచ్చినప్పుడు కూడా మనకు ఇది మాత్రం చాలా బెటర్గా యూజ్ఫుల్గా ఉంది రైతులకు. అంటే ఇందులో వడ్లు అదే నూరుతుంది. అంటే వడ్లు నూర్చే యంత్రం కూడా అవసరం లేదు. మనం ఎడ్లతో తొక్కిస్తాం కదా, ఎడ్లతో ట్రాక్టర్తో తొక్కించి వడ్లు రాలగొడతాం కదా, అలా ఏమీ అవసరం లేదు. ఇదే వరికి వస్తుంది, ఇదే వడ్లు గింజలు తీస్తుంది, తీసి మనకు ట్రాక్టర్లో అయితే పోస్తుంది. చాలా సులభంగా ఉంది ఈ మిషన్ అయితే. చూస్తున్నారు కదా, ట్రాక్టర్లో అయితే కొంచెం వడ్లు అయితే పోసినది. ఆ మిషన్తో 2 సార్లు పోస్తే ఈ ట్రాక్టర్ జాకీ అనేది నిండుతుంది. అంటే డబ్బా ఉంటుంది కదా, ఆ ట్రాక్టర్ డబ్బా అనేది నిండుతూ ఉంది. మనకి ఎకరానికి 2 నుండి 3 వేలు అయితే ఖర్చు అవుతుంది. అంటే ఏరియాని బట్టి, మళ్ళీ సీజన్ బట్టి కూడా. అన్ సీజన్లో అయితే చాలా తక్కువగా ఉంటుంది. సీజన్లో షార్టేజ్ వచ్చింది అనుకోండి, షార్టేజ్ అంటే రైతులు ఎక్కువగా పొలం వేశారనుకోండి, అప్పుడు ఈ హార్వెస్టర్ మెషినరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రేట్లు పెంచుతారు. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి, అంటే సీజన్లో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి, కరువు కాలం కాబట్టి రైతులు చాలా తక్కువ వేశారు. అయినా కూడా మెషిన్స్ దొరకడం లేదు. ఎందుకంటే కొందరు మెషిన్స్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ వరి కోత మిషన్లకు ఒక 70,000 ఖర్చు చేస్తే మనకు అది మొక్కజొన్న కోసే మిషన్గా, అంటే మేజ్ కట్టర్గా కూడా యూజ్ అవుతుంది, మేజ్ హార్వెస్టర్గా. అలా చేసుకున్నారు. ఎందుకంటే మా ఏరియాలో మొక్కజొన్న ఎక్కువగా వేశారు. మొక్కజొన్న ఎక్కువ వేయడం వల్ల ఈ మిషన్ దానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. సేమ్ మిషన్తో మొక్కజొన్న కోసి ఆ గింజలు అయితే వస్తుంది. అంటే అందులో మొక్కజొన్న కాడలు అయితే పనిచేయవు, ఓన్లీ గింజలు మాత్రమే మనం అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ బెండ్లు కానీ కాడలు కానీ అయితే మనకు పనిచేయవు. అదే పొలంలో వేసుకొని దున్నుకుంటే ఆ పొలానికి బలం. ఇందులో మనకు వరి గింజలు అయితే ట్రాక్టర్లో పోస్తాం కదా, గడ్డి అయితే మనకు బాగానే ఉంది. గడ్డి పశువుల మీద కూడా యూజ్ అవుతుంది. అంటే మనుషులు కోసిన దానికంటే మెషిన్ కోసింది కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటుంది. మన మనుషులతో కోసిన గడ్డి అయితే చాలా క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది, అది ఎక్కువ రోజులు మనకి ఉంటుంది. చూస్తున్నారు కదా, వరి కోత మిషన్ అయితే ఇలా కోస్తూ ఉంది. అందులో వెనుక నుండి గడ్డి అనేది పడుతుంది. ఈ మిషన్తో ఎక్కువగా కొంచెం వడ్లు అనేది ఎక్కువగా రాలినాయి. అంటే కొన్ని మిషన్స్ ప్రాబ్లం కూడా ఉంటాయి. మిషన్ సెట్టింగ్స్లో కొంచెం మార్పులు చేర్పులు చేస్తే వడ్లు చాలా తక్కువ రాలే అవకాశం ఉంటుంది. మళ్ళీ వరి ఎక్కువగా ఎండడం వల్ల కూడా మనకు గింజలు త్వరగా రాలుతాయి. అంటే గింజలు రావడం అంటే భూమి మీద నీళ్ళపైన పడుతుంది, అన్నీ కూడా మనకు చేతికి రావు. ఒక 10% అన్నా వేస్టేజ్ అవుతుంది గింజలు. చూస్తున్నారు కదా, మన ఈ చూస్తున్నారు కదా, ఇది మిషను మనకు తక్కువగా వస్తుంది డస్ట్. ఎక్కువగా డస్ట్ వచ్చింది అనుకోండి, వరి బాగా ఎండితే డస్ట్ ఎక్కువగా వస్తుంది, వరి నార్మల్గా ఎండితే కొంచెం తక్కువగా వస్తుంది. వరి అసలే ఎండకపోతే మాత్రం డస్ట్ అనేది రాదు. ఇందులో డస్ట్ కొంచెం తక్కువగా వస్తుంది, ఎందుకంటే వరి మధ్య రకంగా ఎండింది. పూర్తిగా ఎండింది అనుకోండి, డస్ట్ ఎక్కువగా వస్తుంది, గింజలు కూడా ఎక్కువ రాలుతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ పక్షులు అయితే వచ్చి ఆ గింజలు అయితే రాలిన గింజలు అయితే ఏరుకొని బుక్కుతూ ఉన్నాయి. ఇవే పక్షులు అందులో పొలంలో ఉన్న క్రిమి కీటకాలను కూడా తింటాయి. నత్తలు కానీ, క్రిమి కీటకాలు కానీ, పురుగులు, తోక పురుగులు కానీ తిని పంటకు కూడా మేలు చేస్తాయి. మిషన్తో అయితే చాలా సులభంగా ఉంది. ఒక ఎకరాన్ని గంటలో కోయవచ్చు. డ్రైవర్ పనితీరును బట్టి ఉంటుంది, అలాగే మిషన్ క్వాలిటీని, అలాగే భూమి కొంచెం దిగబడిన నీళ్ళు అయితే టైం ఎక్కువ పడుతుంది, దిగబడకపోతే తక్కువ పడుతుంది. ఒక ఎకరాన్ని గంటలో అయితే కోయవచ్చు, గంటకు అటు ఇటుగా కోయవచ్చు, ఎలాంటి రిపేర్స్, ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉంటే. ఇప్పుడైతే అది డబ్బా అయితే నిండింది, వరి కోత మిషన్ది. నిండగానే ఒక ట్రాక్టర్లో అయితే అదే తెచ్చిపోస్తూ ఉంది. చూడండి, ఇలా అయితే వస్తుంది ట్రాక్టర్లో చాలా స్పీడ్గా. ఈ మిషన్స్ కానీ రాకపోయి ఉంటే మాత్రం కూలీల షార్టేజ్ వచ్చేది. ఇప్పుడున్న ప్రస్తుతం మనుషులు ఏంటంటే పనికి చాలా అలవాటు పడలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో రైతులు ఎక్కువగా అలవాటు పడ్డారు, ఫుడ్ ఎక్కువ తిన్నారు, బలంగా ఉన్నారు. ఇప్పుడు పనికి అయితే ఎక్కువ చేయరు, ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉంది, ఫుడ్ క్వాలిటీ. వాళ్ళు వర్క్ చేయలేరు, హాస్పిటల్ పాలవుతారు. ఎండలో అయితే ఎక్కువ చేయడం లేదు, సుఖానికి అలవాటు పడ్డారు కదా, అందువల్ల పనులు అయితే ఎక్కువ చేయడం లేదు.
ఈ మిషన్స్ రావడం అయితే రైతులకైతే చాలా యూజ్ఫుల్, చాలా హెల్ప్ఫుల్. మనకు కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది, ఎలాంటి రిస్క్ కూడా లేదు. మళ్ళీ నిండింది, మళ్ళీ పోస్తూ ఉంది. చూసారు కదా, డస్ట్ ఎక్కువ వస్తుంది. డస్ట్ ఎక్కువ అంటే ఇది ఎక్కువ ఎండింది. ఈ మడి ఎక్కువగా ఎండితే డస్ట్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ వడ్లను కూడా మనం ఆరబోయాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు. 1-2 రోజుల్లో అయితే వడ్లు అవే ఆరిపోతాయి. మళ్ళీ మనం మార్కెట్కి కానీ రైతు బజార్కి కానీ తీసుకెళ్ళి వడ్లు అమ్మడమే. లేదంటే రైస్ మిల్లు లేదు, పట్టించుకొని అలా కూడా బియ్యాన్ని కూడా అమ్ముతారు కొందరు రైతులు. చూస్తున్నారు కదా, మనకైతే చాలా సులభంగా ఉంది. ఇండో సౌదీ కల్చర్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా ఛానల్ని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ ఉండడం ద్వారానే మనం మరిన్ని వీడియోలు పెట్టగలుగుతాం. మన ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది. మీతో మా ట్రావెలింగ్ కూడా ఎక్కువ కాలం సాగుతుంది ఈ ఛానల్ సక్సెస్ అయితే, ఈ వీడియోలను మీరు ఆదరిస్తే. మరొకసారి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.